సీతమ్మ జాడని కనిపెట్టమని అశోకవనంలోకి హనుమంతుడిని పంపించారు. ఆయన ఎంత వెతికినా సీతాదేవి కనిపించలేదు. అమ్మో! ఇప్పుడు నేను ఈ వార్తని తీసుకెళ్లి రాముడికి చెప్తే ఆయన ఉండలేరు. ఆయన లేకపోతే లక్ష్మణుడు ఉండడు. లక్ష్మణుడు ఉండకపోతే సుగ్రీవుడు ఉండడు. సుగ్రీవుడు ఉండకపోతే అసలు ఈ కపి జాతే ఉండదు. నేను ఈ వార్తని తీసుకెళ్లి చెప్పడం కంటే అసలు నేను ఉండకపోవడమే మంచిది అనుకుంటారట. అంత ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేసి ఆయన ధైర్యమైన రాముడిని తలుచుకుని చేసిన ఒక ఆలోచన సీతమ్మ జాడని కనిపెట్టింది, లంక దహనానికి దారి తీసింది అండ్ రాముల వారిని పట్టాభిషేకుడిని చేసింది. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ లైఫ్ అనే ఒక లంకలో సీతాదేవి అనే సక్సెస్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అతిగా ఆలోచనలు రాపించే ఆ అశోకవనాన్ని నువ్వు తగలబెడితే నీ కళ్ళ ముందు నీ సింహాసనం కనిపించదా? అంతటి హనుమంతుల వారికే ఒక సెకండ్ ఆలోచించడం తప్పలేదు. అక్కడ ఆయన ధైర్యం రాముడైతే ఇక్కడ నీ ధైర్యం నువ్వు, నీ శక్తి, నీ నమ్మకం.